సో ఏంటంటే మనకి ఇక్కడ బటర్ నాన్ రోటీ అనమాట. బటర్ నాన్ రోటీ సేమ్ పచ్చిపులుసు లెక్కన ఉంది. ఇది ఉల్లిగడ్డ వేసి పెరుగుంది, దాల్ ఉంది, పప్పు ఉంది, బాగానే ఉన్నాయి మొత్తం మీద. ఏంటంటే మనము ఏ స్టేట్కి పోయినాం అనుకో ఆ స్టేట్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. జర కడుపు ఆగమాగం కాకుండా చాలు అంతే. ఢిల్లీ బాగా వచ్చే మన హోటల్ వాళ్ళు చూసి షాక్ అవుతారు అనమాట. బైక్ బజార్ ఇట్స్ లుక్స్ లైక్ రామ్కోటి ఇన్ హైదరాబాద్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. टोटल बाइक्स अभी तक ओपन नहीं किया क्योंकि आई एम इन दिल्ली, दैट्स व्हाई आई एम स्पीकिंग in Hindi, so you don't worry about that slang. Travel motors ఏమో ఎప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడర్ హరి ఫ్రమ్ ఢిల్లీ. సో డే 2 అనమాట ఇది. ఫస్ట్ డే మొత్తం ట్రైన్లో మొత్తం సరం అంతా అయిపోయింది. సో డే 2 వచ్చేసి ఏంటంటే ఢిల్లీలో బైక్ తీసుకొని సాయంత్రం వరకు తిరిగి సాయంత్రం మళ్ళీ మనం స్టేషన్కి వెళ్ళిపోవాలన్నమాట. రైల్వే స్టేషన్లో మనకి 8 o'clock అట్లా మనకి ట్రైన్ ఉంది హరిద్వార్కి. సో ఏంటంటే ఒక యాక్టివ్గా బైక్ తీసుకొని మొత్తం సాయంత్రం వరకు అయితే తిరుగుదామని చెప్పేసి ప్లాన్ వేసాము. సో ఊకే ఆటోలో పోయి ఆడికి పోయి అంత బుగ్గా కావడం ఎందుకని చెప్పేసి బైక్ తీసుకొని మనం సొంతంగా మనకు నచ్చినట్టు తిరుగుదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా. టెస్ట్ డ్రైవ్కి అయితే బండి ఇస్తున్నాం అనమాట. మనకి బండి అయితే జర బాగానే ఉంది చాలు. ఎందుకంటే యాక్టివ్ వేసుకున్నాం అనుకో కొంచెం లగేజ్ ముంగడ పెట్టుకొని ఉంటుందని చెప్పేసి యాక్టివ్ వేసుకుంటున్నా. మళ్ళీ కేటీఎంలు కూడా అన్నీ ఉన్నాయి. కేటీఎం ఉంది, బుల్లెట్ ఉంది, మంచి మంచి బైక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఎందుకు అవసరం లేదు. మళ్ళీ మనము హరిద్వార్ పోయినాక కూడా మళ్ళీ మనము బైక్ రెంట్కి తీసుకోవాలన్నమాట. వీడు మనల్ని టెస్ట్ డ్రైవ్ పోమంటే మనం చక్కగా చార్మినార్ దాకా పోతున్నాం ఈ బండి మీద. ఓకే భయ, టెస్ట్ డ్రైవ్ ఓకే. 600 రూపీస్ పడతా కూడా లేదు. జర మనకి అనుకూలంగా ఉండాలంటే 10 రూపాయలు ఎక్కువ పెట్టాలి అది కంపల్సరీ. దట్స్ న్యాచురల్. సో ఏంటంటే వేరే బండి కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చూస్తా ఎట్లుందో. యాక్టివ్ అయితే బాగానే ఉంది, కాకపోతే కొంచెం బ్రేకులు కింద మీద ఉన్నాయి అనమాట. సో మన ఏరియా అనుకో గల్లీ కొట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇది ఢిల్లీ కదా, మళ్ళీ లేనిపోని లొల్లీలు ఎందుకని చెప్పేసి చూస్తున్నా మంచి బండి తీసుకొని పోతా. ఫిఫ్టీర్ కూడా బాగానే ఉంది, కాకపోతే యాక్టివ్నే బెస్ట్ అనిపిస్తుంది. కొంచెం అంతా ఎంతో యాక్టివ్నే బెటర్ ఉంది. యాక్టివ్ వేసుకొని వెళ్ళిపోతాం. ఇక అంటే రెంట్కి తీసుకుంటున్నాం అనగానే రపారా పురకకుండా ఫస్ట్ మనకి దీని మీద గీతలు అన్నీ చూసుకోవాలన్నమాట. సో గాయ్స్, నా సరం అంతా ఇలా బాక్స్లో పెట్టేస్తాను అనమాట. అన్ని ఫార్మాలిటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనోడు పో బేటా పెట్టుకో. సో వీడిని ఎందుకు పెట్టినా అంటే వీడు బైక్ నడపాడు కాబట్టి నేను నడుపుతా కాబట్టి. సో మళ్ళీ నాకు ఉండాలి లైసెన్స్ అవి ఉంటే నేను బయట వాడను పట్టుకున్నా కానీ చూపించుకుంటా అని చెప్పేసి వీడిని పెట్టేసిన. ఒకవేళ బండి వేసుకుపోయినా సరే నన్ను పట్టుకోరు, వీడిని పట్టుకుంటారు. మొత్తం ఎట్లుందంటే రామ్కోటి లెక్కన ఉంది భయ్య ఇదంతా ఏరియా. అన్ని బండ్లు అవైలబుల్ ఉంటాయి మనకి. కాకపోతే అంకుల్ హాయ్ బోలో, హాయ్ బోలో కెమెరాకు హాయ్ బోలో హాయ్. సో ఏంటంటే ఏడ పోతే ఆడ మనోళ్ళు అట్లా అనుకుంటేనే నడుస్తుంది అనమాట. లేదు నువ్వేంద్రా నేనేంద్రా అనుకుంటే మాత్రం మనం చిల్లు కాలేమన్నమాట. ట్రైన్లో అయినా సరే, ఢిల్లీ అయినా సరే, కేదార్నాథ్ అయినా సరే, బద్రీనాథ్ అయినా సరే, ఏ లోకంలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే అందరు మనోళ్ళే రాబోయ్ అనుకుంటే కథ లైఫ్ మంచి ఎంజాయ్ చేయొచ్చు. సో ఢిల్లీలో మంచిగా ఉంది ఎంతో. కాకపోతే తిరుగుదాం, మీరు తిరిగినాక చెప్తా ఢిల్లీ ఎట్లాంటిదో. అచ్చా ఠీకే ఓకే థ్యాంక్ యూ భయ్యా. ఢిల్లీ వాళ్ళు జర బాగానే హెల్ప్ చేస్తారు ఎంతో తెలియకుంటే తెలిసేటట్టు చేస్తారు. ఠీకే చలో బాయ్. మీకు మొత్తం ఢిల్లీలో ఉన్న గల్లీ అంతా చూపించేస్తా. ఇరుకుతారు అయ్యా పిల్లని వేసుకుని నేను దాన్ని ఇరికిపెట్టినావు అనుకో వాళ్ళ ఇంట్లో వేస్తారు. నేను ఇప్పుడు పోయిన జన్మలో నాది ఇదే ఊర్రా బాబు. ఈయన మాకు అప్పట్లో మా ఇంటికాడ పని చేస్తుండే. సిలిండర్ అంకుల్ హాయ్. ఈ జొమాటో ఆర్డర్ చేసినావా రేమన్నా సాయి? మరి ఎందుకు పోతుంది మనకన్నా ముందు? సో గాయ్స్, ఇప్పుడు మనం ఏంటంటే సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు పోయి రౌండ్ తీసుకొని ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళాలన్నమాట. ట్రైన్ ఫోన్లు వెళ్ళేందు కానీ ఇప్పుడు వెళ్ళకపోతున్నారు. అరే లేకుంటే ఆగం చేసేస్తా. ఇదేంద్ర అయ్యా ఎట్లుంది అంతా వేరే ఉన్నాయి రోడ్లు. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ రోడ్ మొత్తం ధూమ చాలే అనుకుంటా నడుపుతారు ఆ బండ్లని. గుద్దురా అయ్యా గుద్దు. అరే ఎర్ర కెమెరా కనిపిస్తుంది. అలా లేచి ఇలా పడుతుంది. ఎక్సలేటర్ మీద ఏదో అనుకోకండి. అబ్బా ఢిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ మాత్రం కిరాక్ ఉంది. ఢిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ కొంచెం మస్తు వైపు ఉంది. బాయ్ చలో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి డ్రెస్ అయిపోయి బయటకి అయితే వచ్చేసాం అనమాట. సో మన బండి తీసేసుకొని మన ఢిల్లీలో ఉన్న గల్లీ మొత్తం తిరిగేద్దాం 5 o'clock వరకు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కిరాక్ ఉంది చూడడానికి. ఫుల్ అంటే ఫుల్ మొత్తం రెడ్ ఉంది.
రెడ్తో ఉంటుంది కాబట్టి రెడ్ ఫోర్ట్ అంటారంట. సో పైన జెండా కనిపిస్తుంది కదా, ఇక ఇదే మన 500 నోట్ మీద ఉంటుంది. ఇప్పుడు ఇండియా గేట్ కాడికి పోయి నిమ్మలంగా వీడియోస్ ఫొటోస్ నిమ్మలంగా తీసుకుందాం. మన జోష్లు ఉన్నాడు జర ఢిల్లీకి రాగానే ఇండియా గేట్ కాడికి పోయినాక మాట్లాడదాం. ఇక అక్కడ పోయి గేట్ కాడ గేట్ ఓపెన్ చేస్తారా లేదా, మనల్ని లోపల రానిస్తారా లేదా అని చెప్పేసి అనుకుందాం. మనం ఢిల్లీ గేట్ దగ్గరికి పోనీకి అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉందన్నమాట. ఇక్కడ సబ్వే లాగా మనలో ముంగర హాస్పిటల్ వెళ్ళిపోతున్నాం. ఎంటర్ అయిపోయినాం ఢిల్లీ గేట్ దగ్గరికి, లోపలికి వచ్చేసినాం. ఇక చూపించాలా, సార్ ఇండియన్ గేట్ అనమాట ఇది. చలో ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా. మన ఇండియా గేట్కి బాయ్ బాయ్ చెప్పేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఎందుకంటే మనకి 5 o'clock వరకే టైం ఉంది. బైక్ రెంట్ తీసుకున్నాం కదా, మళ్ళీ లేట్ అయింది అనుకో మళ్ళీ ఫైన్ పడుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు అనమాట. ఏదైనా సరే మైండ్లో ఫిక్స్ కావాలి, పోవాలి, ఫోటో దిగాలి, ఒక వీడియో తీసుకోవాలి, మంచిగా ఒక 2 నిమిషాలు పీస్ ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఈయనే కూర్చున్నాం అనుకో మన ఇంటి గేట్ లెక్క అయిపోతుంది. ఢిల్లీ గేట్ కాస్త మన ఇంటి గేట్ లెక్క అయిపోతుంది. అది ఏ ప్లేస్ అయినా సరే కొద్దిసేపు ఉండాలి, ఆ వైబ్ని ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి ఇక అంతే. సో మనం కూడా వెళ్ళిపోదాం. మనడు కూడా చాలాసేపు నుంచి చెట్టు కింద కూర్చున్నాను అనమాట. ఎండకి ఆగమేమో అయిపోతుంటాం. ఇగోరా హాయ్ చెప్పరా. హాయ్ బ్రో, ఎట్లుందిరా మొత్తం ఢిల్లీ గేటు? సేమ్ ఇంటి గేట్ లెక్కనే ఉంది కదా. ఎండ ఎక్కువ ఉందా? చలో ఇక వెళ్ళిపోదాం. ఇల్లు పడ్డది అనమాట. హెల్మెట్ లేకుంటే ఆపిరనమాట ఢిల్లీలో. నాకు హెల్మెట్ ఉంది, కాకపోతే మనోనికి హెల్మెట్ లేదు, ఇప్పుడే పెట్టుకుంటుండో. హెల్మెట్ లేకుంటే ఆపితే గింత పడ్డది బిల్లు. ఎంత కనిపిస్తురా పోలీసు వాళ్ళు, అవి ఆడ కనిపిస్తారు కదా. ఢిల్లీలో బండి ఆపిర్రో. నాకు హెల్మెట్ ఉంది కానీ నా ఇన్కోనికి లేదు. బిల్లు ఎంత వేసిరో తెలియదు, ఇంత పెద్ద బిల్లు ఉంది. అమ్మా ఇప్పుడే వెళ్ళినాం సార్ బయటికి, మార్కెట్లోకి వెళ్ళి ఇప్పుడే బయటికి వెళ్ళామంటే ఇంటర్లేరు అసలు. వీడేమో జర్ర ఆగరా ఒక 5 నిమిషాలలో పెట్టుకుంటాను చెప్పిండు. సరే తీ, నన్ను ఒక్క హెల్మెట్ ఉంటే ఏం కాదని నేను అనుకున్నా, కానీ 2 హెల్మెట్లు ఉండాలి. సరే పోంతి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సే. పైసలు పోతాయి కానీ జర బుద్ధి అనేది వస్తాయి కదా. అరే ఎటు పోవాలరా రే, స్ట్రైటా రైటా? ఇక నేను కూడా ఎక్కువ ఆయనకి రిక్వెస్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేస్తే అంత కొంచెం అది చేస్తారనమాట. ఇక నాకు సరే ఇక ఏం చేస్తాం, ఎంత మాట్లాడినాక కూడా చలానా వేసిరు అనుకో నాకు సైక్ అయిపోతుంది. సరే అయితే ఇక చలానా వేసిండు, ఎలాగో అలా కట్టుకోవాలని చెప్పేసి ఇంత పెద్ద బిల్లు వేసాడు చూడరు. ఢిల్లీలో పడ్డది వాటు, ఇంత పెద్ద బిల్లు వేసిండు. సో బిల్లు అనేది దీని మీద బండి మీద పడుతుంది. ఇప్పుడు మనం బండి రెంట్కి ఇస్తాం కదా, వాహనానికి ఇచ్చేస్తాం కదా, అప్పుడు మనం కట్టుకోవాలి ఇక ఎంత పడుతుందో. లేకుంటే నాకు ఆల్రెడీ మెసేజ్ రావచ్చు, నాకు లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉన్నాయి, అంటే నా లైసెన్స్ ఉంది, పాన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, నా ఐడి ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఎన్కోన్కి హెల్మెట్ లేదు. ఇంకొకటి నాకు లైసెన్స్ లేకుండా మాత్రం నేను బండి నడుపుతా మాత్రం వేరే లెవెల్ ఉంటుండే. మొత్తం ఇటే జైల్లో ఉంటుండే, లేకుంటే ఇటే బండి పట్టుకుంటుండే, ఆగమాగం ఉంటుండే. బాయ్స్ ఎవరైనా వేరే స్టేట్కి పోతే 2 హెల్మెట్లు పెట్టుకోండి. ఎందుకంటే మన ఏరియా కాదు కాబట్టి మనం ఎంత చెప్పినా సరే వినిపించుకోరనమాట, వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. ఎట్రా రే రైట్ అని చెప్పినంట. వాడు హెల్మెట్ పెట్టుకుంటే 1000 రూపాయలు మిగులుతుండే. రైట్ అని చెప్పిన, రైట్ పెట్టుకున్నా అబ్బాయి. ఇప్పుడు హెల్మెట్ దొంగ పొక్కడు ఇప్పుడు పెట్టుకుని హెల్మెట్ 1000 రూపాయలు బొక్క. బట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది బాయ్. నో హెల్మెట్కి మన దిక్కేమో తెలంగాణలోనేమో 100 రూపాయలు కడుతుంది, అది కూడా ఎన్కోన్కి. ఈడనేమో ధన్మని 1000 రూపాయలు వేసేసిండు. మాకు అదేంది జర ఏంటంటే వేరే టూరిస్టులు ఎవరైనా వస్తే వాడిని చూసుకోవాలి, జర పాపం అని వదిలేయాలి. కానీ మరీ ఇట్లా దొరికిరే కదా అని చెప్పి వాటేసినాం అనుకో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేమేదో ఢిల్లీ హుజామాబాద్ అని చెప్పేసి నిమ్మలంగా హైదరాబాద్ కాడికి వస్తే వీడికి వచ్చినాక ఎన్కౌన్కి హెల్మెట్ లేదు, ముంగోటోనికి హెల్మెట్ లేదు అని చెప్పి వాటేస్తే మేము ఏడికి వెళ్ళేవాళ్ళ బ్రో. పైసలు లేకనే మేము దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకొని, దేవుడా మాకు జర కొంచెం పైసలు ప్రసాదించని చెప్పి అడగని పోతున్నాం. ఇట్లా వ్యాట్ వేసుకుంటే పోతే కష్టమే. ఇక ఇప్పుడే బైక్ రెండుకి తీసుకున్నాం కదా, అదైతే ఇచ్చేసినాం అనమాట. 4:30 అయితే ఉంటాయేమో. ఢిల్లీలో ఉన్న రోడ్ల మీద తిరుగుతున్నాము, ఎందుకంటే ఇప్పుడు మనం ఓల్డ్ రైల్వే స్టేషన్ కాడికి పోవాలన్నమాట. సో ఆటోలో పోతే 200-300 అడుగుతారు. సో మన నియర్ బై మెట్రో స్టేషన్ ఉంది, అంటే షిఫ్ట్ కావాలంట వేరే దగ్గర, మళ్ళీ ఏదో విలేజ్ వస్తుందంట, ఆడ షిఫ్ట్ కావాలంట. సో ఇట్లుందనమాట ఢిల్లీలో మొత్తం రోడ్ల మీద. మొత్తం ఈ చిన్న ఆటోలు ఉన్నాయన్నమాట, ఎక్సెల్ ఆటోలు. సో ఏంటంటే మనం మెట్రోలో పోదామని ఫిక్స్ అయిపోయినాము.
కాకపోతే ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓపెన్ టాప్ మంచిగా ఉందన్నమాట. ఓపెన్ టాప్ ఫెంటాస్టిక్ ఉంది. సో ఇది కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే ఎక్కినాము. సో మనం ఢిల్లీ పోనీకి 200 అడిగాను. 100 రూపాయలలో సెట్ చేసేసాము. ఇడికెళ్ళి ఉంటుంది ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే టూరిస్ట్ కాబట్టి మినిమం వేస్తారనమాట. పడాలి ఇక, నొప్పి తట్టుకోవాలి. కాకపోతే మీరు ఎప్పుడైనా మా సైడ్ వచ్చారంటే మేము అట్లా మేము ఫ్రీగా ఇస్తాను నేనైతే లిఫ్ట్. ఇక ఎవరు దందా లేదు భయ్య, అంతే. సేమ్ ఈ రోడ్ మొత్తం అబ్జర్వ్ కానీ ఇట్లా చార్మినార్ పోతాం కదా, సేమ్ అట్లనే ఉంది రోడ్ అంతా. ఆ బ్రిడ్జ్ ఇటు పోతే మ్యూజియము, ఇటు పోతే మ్యూజియము, ఇటు పోతే చార్మినార్ వస్తుంది కదా. సో అట్లనే ఉంది సేమ్ యాస్టీజ్. కొన్ని ప్లేసెస్ కలుస్తున్నాయి అనమాట మనకి. ఆట మాత్రం ఆ పక్కలకి వెళ్ళిపోతుంది, ఈ పక్కలకి వెళ్ళిపోతుంది. కానీ ఇంకా ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే ఇంకా రాలేదు. కింద మీద ఊపేస్తుంది మొత్తం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అయ్యో అన్న ఎక్స్పీరియన్స్ చేయాలి. చెప్పినా కదా, లైఫ్ అంటేనే ఎక్స్పీరియన్స్ ఉంటేనే రేపు అన్న మాట్లాడడానికి.